మనవడా, కావేరి అలాంటిది కాదురా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అత్తయ్య మీరుండండి. తను తప్పు చేయలేదా? మన దగ్గర నుండి కొబ్బరికాయల కోసమని బయలుదేరి విశాల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అయ్యో, చెప్తున్నాను కదా, వీటి కోసమే వెళ్ళాను. మరి అందులో ఏం లేదు కదా. ఇంకా అలా అమాయకంగా అడుగుతావేంటి భువనా? ఆవిడ గారు మొదటి నుండి మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. విశాల్ని కలవడానికి గుడి వంక పెట్టుకుని బయలుదేరింది. మనందర్నీ గుళ్ళో పెట్టి తను విశాల్ దగ్గరకు వెళ్ళింది. అనసూయ గారు, అన్యాయంగా మాట్లాడకండి. నేను నా భర్తని రక్షించుకోవడానికి గుడికెళ్తున్నాను. రక్షించుకోవడానికా? వాడికి ఏమైంది? అత్తయ్య, అర్జున్ బాబుకి ప్రాణగండ ఉంది. దానిని తప్పించడానికి నేను సౌభాగ్య వ్రతం చేస్తున్నాను. ఆయుష్ కారకుడైన శని భగవానుడు నీచంలో ఉండటం వల్ల అతనికి ప్రాణగండం ఉంది. నువ్వు కూడా అమ్మవారికి 3 రోజుల పాటు భవతీ భిక్షాందేహి అని 3 ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకో. దాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని నీ భర్తకి తినిపించు. ఈ పూజ 3 రోజులు చెయ్యాలి. ఏ రోజు చెయ్యకపోయినా నీ భర్త ప్రాణగండం నుండి తప్పించుకోలేడు. వ్రతం చేస్తున్న 3 రోజులు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని స్వామీజీ చెప్పారు. అందుకే నేను మీకెవ్వరికి ఈ విషయం చెప్పలేదు. విన్నావా భువనా? ఈవిడ గారు ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతుందో. విశాల్ వచ్చే వరకు అర్జున్కి ఏ గండమూ లేదు. వాడు రాగానే అర్జున్కి ప్రాణగండం మొదలైంది. ఈవిడ గారు పూజలు మొదలుపెట్టింది. పూజ పేరుతో వాడితో మొదటి రోజు అభ్యంగన స్నానం చేసింది. 2వ రోజు వాళ్ళ అమ్మింట్లో విశాల్గాడితో రాసలీలలు చేసింది. 3వ రోజు వాడి గెస్ట్ హౌస్ లో వాడితో వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంది. అనసూయ గారు, ఏ తనన్న దాంట్లో తప్పే ఉంది? జరిగిందంతా నిజం కాదా? నువ్వు తడిసిన బట్టలతో వచ్చిన రోజే నేను తప్పని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. 2వ రోజు అర్జున్కి దొరికిపోయినా కేర్ చేయకుండా మళ్ళీ 3వ రోజు విశాల్ దగ్గరికి వెళ్ళావు. నిన్నేమని పిలవాలి? పతితా పతితా పతితా. నేను అనుక్షణం నా మొగుడు అని తప్పించిపోయాను కదా. నేను పద్ధతనే. నా అత్తగారు నా అత్తెల్లు అని
క్షణం కలవరించాను కదా, నేను పతితనే. లోకంలో ఎవ్వరూ నాతో ఉండకపోయినా పర్వాలేదు, నా భర్త నా అత్త నాతో ఉంటే చాలు అనుకున్నాను కదా. నేను పతితనే. ఎందుకు నీ మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇక నీతో కలిసి ఉండలేను. బయటికెళ్ళు, వెళ్ళు. మీరు కాదు అర్జున్ బాబు, నేనే మీతో ఉండలేను. ఆడది ఒక మగవాడికి తన సర్వస్వం అర్పించాలంటే ఆ మగాడి మీద ఆమెకు సముద్రం అంత ప్రేమ ఉండాలి. 3 రోజుల క్రిందట పరిచయమైన మనిషి మీద అలాంటి ప్రేమ ఎందుకుంటుందని ఒక్క క్షణం ఆలోచించలేదు మీరు. మీతో కాపురం అంటే ప్రతిరోజు అగ్ని ప్రవేశం చెయ్యాలి నేను. సంసారం అంటే ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ, స్నేహం. వాటికి పునాది నమ్మకం. నా మీద మీకు నమ్మకం లేనప్పుడు నేను ఇంట్లో ఉండడం అనవసరం.